ఈ రోజు ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసేటట్టుగా మనం చూస్తున్నాము. అసలు రేవంత్ రెడ్డి చంద్రబాబుతో ఎందుకు కలవాలనుకుంటున్నాడు, అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు రావాల్సిన డిమాండ్ ఏంటి అనే ఉద్దేశం మీద వాళ్ళు నేడు ప్రజాభవన్ లో తెలంగాణ ఏపీ సీఎం కీలక భేటీ అవనున్నట్టుగా మనకు తెలియజేశారు. అయితే 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న నీళ్లు, నిధులు, ఆస్తులు పంపిణీపై చర్చ 9-10 షెడ్యూల్లోని సంస్థలపై ఇంకా వీడని ఆ చిక్కుముళ్ళు కృష్ణా జలాల పంపిణీపై కొనసాగుతున్న వివాదం గురించి ఆయన కలుస్తున్నట్టుగా మనకు తెలియజేశారు. అదే విధంగా తెలంగాణలో మరికొన్ని డిమాండ్లు మరికొన్ని అదేంటో ఒకసారి చూద్దాం. ఏపీలో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చాలి. కృష్ణా జిల్లాలో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. వీటిలో తెలంగాణకు 558 టీఎంసీలు కేటాయించాలి. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ విద్యుత్ సంస్థలు ఇవ్వాల్సిన 24,000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి. ఆ ఏపీకి 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ కోస్టల్ కారిడార్ లో తెలంగాణకు వాటా కావాలి. తెలంగాణకు ఓడరేవులు లేనందున విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కృష్ణాపట్నం, మచిలీపట్నం, గంగవరం అదేవిధంగా పోర్ట్స్ లో భాగం కావాలి. అయితే తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం టీడీపీ తెలంగాణలో కూడా వాటా కావాలని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం.